నమస్తే ఫోర్ సైడ్స్ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఏపీ వైపు దూసుకువస్తున్న మొంతా తుఫాన్, క్రమంగా బలపడుతున్న వాయుగుండం. తుఫాను కారణంగా బాపట్ల జిల్లాలోని బీచ్లు మూసివేత, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని ఆదేశాలు. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ సరిగా లేని బస్సులు సీజ్. తెలంగాణలో ఈ నెల 27న మద్యం షాపుల డ్రా, హైకోర్టు అనుమతితో ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు. వీటికి డీటెయిల్స్ చూస్తే రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీ ఆడిటోరియంలో ఎంపీడీఓల శిక్షణ ముగింపు కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రూప్ 1 పరీక్ష ద్వారా డిపిఓ, ఎంపీడీఓలుగా ఎంపికై టీజీఆర్డీలో 2 వారాల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులందరికీ ప్రశంసా పత్రాలను మంత్రి అందజేశారు. సందర్భంగా అభ్యర్థులను ఉద్దేశించి మంత్రి సీతక్క ప్రసంగించారు. డిపిఓ, ఎంపీడీఓలుగా నియమితులైన, శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకాలం మీరు విద్యార్థులు, నేటి నుంచి ఉన్నతాధికారులు అయ్యారని, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి గ్రూప్ 1 బ్యాచ్ మీది అని తెలిపారు. తెలంగాణకు మీరు ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, డైరెక్టర్ సృజన, టీజీఐఆర్డీ సీఈఓ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఊరు అంటే ఆ ఊరికి పోతే ఈ నెలలో ఏమేం చేసినాం, ఇంకా ఏం చేయాలి, లేదా పలానా వాడలో అంటే మన మైండ్ లో ఆ వాడ, ఆ ఊరు మనం మధ్యలో ఉండాలి. అట్లా ఫస్ట్ మీరు ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్ విజిట్ కూడా మీకు చెప్పారు. చదవడం చాలా ఓకే, మార్క్స్ తీసుకొచ్చుకోవడం, చదవడం అంతా ఒక ఎత్తు. కానీ అబ్జర్వేషన్, ఇతరుల అనుభవాలను పంచుకోవడం, ఫీల్డ్ విజిట్ చేయడము, పబ్లిక్ తో ఎక్కువ అంటే కలవడము, వాళ్ళ బాధలు వినడం, అక్కడి నుంచి కూడా మనకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, పరిష్కారాలు దొరుకుతాయి. లేదా మీలాంటి వాళ్ళు ఇచ్చేటువంటి ఆలోచనలు గవర్నమెంటే ఒక జీవో రూపంలో కూడా తీసుకురావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఏదున్నా అంతిమంగా మీరు మండల అభివృద్ధి ప్రదాతలు, మండలానికి ఆ జిల్లాలకు అభివృద్ధి ప్రదాతలుగా ఈరోజు ఉన్నారు. కాబట్టి ఎంత పట్టుదలతో చదువుకున్నారో అంతే కమిట్మెంట్ తో, సింపతి గాని ఎంపతి గాని అదే దృక్పథంతో ఒక ఉన్నత స్థాయికి వచ్చేంత వరకు ఎక్కడ డైవర్ట్ కాకుండా. చాలా బ్యాడ్ హ్యాబిట్స్ మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, డబ్బులు కావచ్చు, లేదా కరప్షన్, ఇంకోదో. కానీ ఒక లీడరో లేదా ఒక ఎవరైనా తప్పు చేయించి అదే మీకు శాపం కూడా అయితే, ఎవరో మీకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఒక తప్పు చేయిస్తాడు. ఓకే, ఇది చేయి, నేను ఈ పని చేస్తాను, మళ్ళీ ఇంకొకటి కూడా చేయమని అంటాడు. అప్పుడు మీరు చేయకుండా ఉంటే వాడే మీ మెడకు ఉరుతాడై చుట్టుకుంటాడు. సో ఇలాంటివన్నీ కూడా ఎంతైతే మీరు తల్లిదండ్రుల ఆశలు, మీ ఆశయాలను దృష్టిలో పెట్టుకొని చదువుకొని ఉన్నత స్థానాల్లోకి ఇన్నేళ్ల తర్వాత ఈ పొజిషన్లోకి వచ్చారు. రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా అదే కమిట్మెంట్, అదే కన్సర్న్ పబ్లిక్ పట్ల, సమస్యల పట్ల అది ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఆఫీసర్ గా మనల్ని గుర్తు పెట్టుకుంటారు. ఒక ఊరు అంటే ఆ ఊరికి పోతే. నల్గొండ జిల్లా సాలిగౌరారం మండల పరిధిలోని పలు ఐకేపీ సెంటర్లో గత 3-4 రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల ప్రభావానికి పీఎస్సీఎస్ సెంటర్లో పోసిన వడ్లు తడిసి ముద్దై మొలకలు రావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట పనికి రాకుండా పోవడం వలన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకుని వడ్లను కొనుగోలు చేయాలని అన్నారు. మొత్తం కొనాలి. ఈ హోల్సేల్ ఎంత మొలకొచ్చి పెద్ద బాధ ఉంది. ఎంతలో మొత్తం అందరూ హత్య బాధపడుతారు, చాలా మంది బాధపడతారు. మొత్తం మొలకొడి చేసారు. ఎన్ని రోజుల నుంచి వర్షాలు? ఈ 5-6 రోజుల నుంచి వర్షాలే. 5-6 రోజులు 10 రోజుల నుంచి వర్షాలు కొడుతుంది సార్. మరి ఒకసారి 20 కూడా కొడుతుంది. ప్రభుత్వానికి మీరు ఏం చెప్పుకోదలుచుకున్నారు? ఎత్తిపోసిన ఆంచి ఇది ఎత్తిపోసిన కానీ మళ్ళీ ఈ మొలకలు వచ్చింది. మళ్ళీ ఇచ్చినా కానీ ఏమి లాభం లేదు. మొత్తం ఈ ఎట్టగానో ఇంకా ఈ కొనాలి సార్. మరి అంటే మొలకలు వచ్చినాయి, ప్రభుత్వం కొనుగోలు చేయాలంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయాలి, మొత్తం కొనుగోలు చేయాలి. అంటే కొనుగోలు చేయాలంటే వాళ్ళకు 17% మ్యాచ్ అనేది రావాలంటున్నారా, లోపే ఉండాలంటున్నారు కదా? ఈ లోపు ఉండాలంటే మరి ఏం చేయం, మరి అంత మొలకలు వచ్చినాయి. నేను చేసే పని ఏం లేదు ఇక. వర్షాకాలం ఇది
అంత ఆగం ఉంది. అందరూ మోస్తురు చూడు, అంతా మోస్తురు, అంత ఆగం ఉంది. అంత కళాల తడిచి ముద్దలైపోయినాయి. మొత్తం కొనాలి ఈ హోల్సేల్ అంతా. సూర్యాపేట జిల్లా సింగరేణి కాలరీస్ మరియు తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ సహకారంతో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ తెలంగాణ పరిశ్రమల శాఖ వారి సహకారంతో హుజూర్ నగర్ లో ఇంత పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పట్టణంలో చదువుకునే యువత కంటే గ్రామీణ ప్రాంత యువత కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో 250 కంపెనీలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. ఈ అవకాశం 2 రోజులు కల్పించబడుతుందన్నారు. నిరుద్యోగ యువత వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రూప్ 1, గ్రూప్ 2లో ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. ఈ జాబ్ మేళాలో ఇప్పటి వరకు దాదాపు 500 మందిని సెలెక్ట్ చేశామని తెలిపారు. హైదరాబాద్కి 250 కిలోమీటర్లలో 275 కంపెనీలు తీసుకొచ్చి 40,000 మందితో ఇంటర్వ్యూ చేయించి అన్ని సదుపాయాలు కల్పించడం మరి మామూలు మాట కాదని చెప్పి కూడా మీరు గుర్తించాలి. తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ ఎఫర్ట్ అప్రిషియేట్ చేస్తారని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, మా కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడంలో కానీ ప్రత్యేకంగా గ్రామీణ యువతకి ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడానికి ఇది ఒక ప్రత్యేక కృషి అని చెప్పి మీకు మనవి చేస్తున్నా. ఎక్కడో చింతరియాల ఎంతలో ఉంది తెలుసా మీకు? చింతరియాల కృష్ణానది ఒడ్డు ఉంది, వజినేపల్లి కృష్ణానది ఒడ్డు ఉంది. హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లు. అది అక్కడికి హైదరాబాద్ పోవాలంటే 6 గంటలు పడుతుంది. అక్కడి నుంచి యూత్ అంతా ఇలా వచ్చి ఇంటర్వ్యూస్కి అప్పీర్ అవుతుండ్రు. నేను ఈ మారుమూల ప్రాంతం నుంచి లంబాడా బిడ్డలు, దళిత బిడ్డలు, బీసీలు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాలకి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నా. ఈరోజు ఇంటర్వ్యూ అయి రెజ్యూమే ఇచ్చిన కంపెనీలతోటి మేము ఈ రోజునే అయిపోయింది ప్రక్రియ. 1 రోజులు ఎప్పటిపడతాం. తప్పనిసరిగా మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఎట్లా ఇచ్చిండ్రు, ఉద్యోగాలు మీకు ఇవ్వలేకుంటే ఎంతమంది ట్రైనింగ్ తీసుకున్నారు, ట్రైనింగ్ తీసుకోవాలి, స్టైపెండ్ ఇవ్వాలని కూడా మేము ఫాలో అప్ చేస్తామని చెప్పి కూడా మనం చేస్తూ, మీరు కూడా చాలా శ్రమతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే ఎలక్షన్ సీటు కోసం ఒక ఎంపీకి 5 కోట్ల రూపాయలు ఇచ్చారు అని చెబుతున్నాడని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జూపుడి ప్రభాకర్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంపద సృష్టిస్తామని చెబుతున్న చంద్రబాబు ఇక్కడ సంపద సృష్టించకుండా దుబాయ్ పరిగెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు బాటలోనే మంత్రులు పయనిస్తున్నారని, ప్రజల గురించి ఆలోచించడం మానేసి తమ జేబులో నింపుకునే కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉంటే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేనే నేను ఎలక్షన్ నిలబడేటప్పుడు ఒక ఎంపీకి 5 కోట్లు ఇచ్చాను. 5 కోట్లు ఎలా ఇచ్చానంటే బ్యాంకు ద్వారా ఇంత, ఇంకొక ద్వారా ఇంత, అతను లెక్కలు చెప్తా ఉన్నాడు. గెలిచిన ఎంపీ మొత్తం ఇసుక మీద పడి వ్యాపారం చేస్తున్నాడు, న్యాచురల్ రిసోర్సెస్ మొత్తం కూడా నాశనం చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీలోనే ఈరోజు వాళ్ళకే వాళ్ళు ప్రశ్నించుకొని సమాధానం చెప్పే దశలోకి వెళ్ళిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ప్రశ్నిస్తూ ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బుకాయిస్తున్నారు. పాపం ఇక్కడ జరుగుతున్న అంశాలకి దుబాయ్ నుంచి ఒకరు, ఆస్ట్రేలియా నుంచి ఒకరు తండ్రి కొడుకులు పోటీపడి బుకాయించాలని చూసినా ఎక్కడ ఏమాత్రం ఏ ఎమ్మెల్యే ఆగటం లేదు. ఒక ఎమ్మెల్యే అయితే మెడికల్ కాలేజీ కట్టడం అంత ఈజీ అనుకున్నారా అని మంత్రిగా ఉన్నటువంటి ఒక మంత్రి, ఎమ్మెల్యే కమ్ మినిస్టర్, అంటే మెడికల్ కాలేజీలు ఎలా కడతారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల్లో కరోనా ఉన్నప్పటికీ, అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ 17 మెడికల్ కాలేజెస్ని ఎలా తీసుకొచ్చి ఎలా స్టార్ట్ చేసిందో, ఎలా కొన్నింటిని కంప్లీట్ చేసిందో కనపడటం లేదా? సంపద సృష్టిస్తాం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేదో దుబాయ్లో ఉందట, లేకపోతే ఇంకో చోట ఉందట, అడగబరిగెత్తున్నాడు. ఇక్కడ కాదు సృష్టించడం. డర్టీయెస్ట్ పరిపాలన, ది వరస్ట్ అడ్మినిస్ట్రేషన్. నోబడీ ఈజ్ అడ్రస్సింగ్ పెజెంట్స్. రైతుల గురించి, రైతాంగాన్ని గురించి, పంట నష్టాల గురించి, వాళ్ళ దిగుబడుల గురించి, మార్కెట్ రేట్ల గురించి ఈ రాష్ట్రంలో మాట్లాడటానికి మంత్రి కరువయ్యాడు, ప్రభుత్వం కరువైపోయింది. రైతాంగాన్ని వదిలేశారు. రైతాంగాన్ని వదిలేసి మీరు ఎక్కడ పెట్టుబడుల కోసం ఎక్కడ తిరుగుతున్నారు?
అంటే రైతును మీరు ఏ విధంగా భావిస్తూ ఉన్నారు? ముఖ్యం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళని శిక్షించడం కోసం రెడ్ బుక్ అనే దాన్ని ఒకదాన్ని చూపిస్తున్నారేమో అనుకున్నారు. కానీ రెడ్ బుక్ అనేది తన పార్టీలోనే తన ప్రజల మీదనే ప్రయోగించే దశలోకి ఈరోజు రెడ్ బుక్ వెళ్ళిపోయిందని ఈరోజు తెలుగుదేశాన్ని కూటమిని గెలిపించినట్టు ప్రజలు అనుకుంటారు. గత వైసీపీ 5 ఏళ్లు రహదారులు గుంతలుగా మారి ప్రమాదాలతో పాటు ప్రాణాలు సైతం కోల్పోయారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పాలకొల్లు నియోజకవర్గంలో 1,50 లక్షల రూపాయలతో పాలకొల్లు ఆచంట R&B ప్రధాన రహదారి సిమెంట్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను నిర్వీర్యం చేసి దళిత ప్రాంతాల అభివృద్ధి సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారులకు అధిక ప్రాధాన్యతనిచ్చి రూపురేఖలను మారుస్తుందన్నారు. సూపర్ 6 హామీలు అన్నింటినీ ఏడాదిన్నర కాలంలో నెరవేర్చిన ఘనత చంద్రబాబుదని, అభివృద్ధి అంటే ఏంటో తెలియని పేటీఎం బ్యాచ్ రాష్ట్రంపై విష ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. మన కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూశారు, ఈవేళ ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు పాలకొల్లు ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి ఏదైతే ఇక పెనుమదం ఎంట్రన్స్ వరకు కూడా 1,50 లక్షల రూపాయలతోటి R&B రోడ్డుకి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే గతంలో మీ అందరికీ తెలుసు, ఇక్కడ పెద్ద పెద్ద గుంతలు ఉన్నటువంటి పరిస్థితి. ఎంతో మంది మోటార్ సైకిళ్ళ మీద పడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పురుటి నొప్పులతో హాస్పిటల్కి వెళ్లే లోపుగానే ఇక్కడ డెలివరీ అయిపోయేటువంటి విధంగా అటువంటి పెద్ద పెద్ద గోతులు మన కళ్ళెదర ఈ ఫైర్ స్టేషన్ నుంచి ఈ యొక్క పెనుమదం ఎంట్రన్స్ రోడ్డు వరకు కూడా కనపడేది. అటువంటి దుస్థితిని గమనించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా సీసీ రోడ్డు అంటే సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసి ఇంకొక 30-40 సంవత్సరాల వరకు కూడా రోడ్డు చెక్కు చెదరకుండా ఈరోజు 1,50 లక్షలతోటి అంటే 9వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డుకి సంబంధించి ముగ్గురికి ఉపయోగపడేటువంటి విధంగా పెనుమదం రోడ్డుకి లింక్ చేసేటువంటి విధంగా 1,50 లక్షల రూపాయలతోటి ఈరోజు ఆ రోడ్డు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని మన కూటమి. ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీతో పాటు పలు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవికి TFJA కమిటీ మెంబర్స్ వివరించారు. భవిష్యత్తులో హౌసింగ్ సొసైటీ, క్లబ్ హౌస్ వంటివి ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చిరంజీవికి తెలిపారు. ప్రస్తుత సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడంతో పాటు సభ్యుల ఉన్నతికి కృషి చేస్తామని వివరించారు. టీటీడీ ఆధ్వర్యంలో అక్టోబర్ 30వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా జరగనుంది.
అక్టోబర్ 30, 31వ తేదీలో మధ్యాహ్నం 1 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు భజన మండళ్లతో నామ సంకీర్తన, సామూహిక భజన, ధార్మిక సందేశాలు, అలాగే మహనీయుల మానవాళికి అందించిన ఉపదేశాలు తెలియజేస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సంగీతోయి భావరి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. నవంబర్ 1న ఉదయం 8:30 సామూహిక నామ సంకీర్తన, ఉదయం 9:30 నుండి స్వామీజీలు ధార్మిక సందేశం ఇవ్వనున్నారు. అక్టోబర్ 31వ తేదీ ఉదయం 4:31 అలిపిరి పాదాల మండపం వద్ద మెట్ల పూజ నిర్వహిస్తారు. అలాగే అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీని చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ వైపు మొంతా తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా కీలక ప్రకటన చేశారు. గుంటూరు జిల్లాలో 3 రోజులు పాఠశాలకు సెలవులు ప్రకటించారు. అలాగే అత్యవసరమైతే తప్ప జనాలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆమె తెలిపారు. హైదరాబాద్ నగరంలోని చాదర్ఘట్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం కాల్పుల ఘటన కలకలం రేపింది. సెల్ ఫోన్ దొంగలించి పారిపోతున్న 2 దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై వారు కత్తితో దాడికి యత్నించారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో 2 నిందితులు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి సజ్జనారా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. గాయపడిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పట్టుబడిన వారిలో ప్రధాన నిందితుడు ఒమర్ అని, అతనిపై నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 25 కేసులు నమోదై ఉన్నాయని సిపి సజ్జనార్ మీడియాకు తెలిపారు. చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డీసీపీ మన గన్మ్యాన్ వెళ్తుంటే సమయంలో ఒక రౌడీ షీటరు, కాలపత్త రౌడీ షీటరు మరియు ఒక ప్రాపర్టీ అఫెండరు ఒక మొబైల్ థెఫ్ట్కి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని చూసి ఇమీడియట్గా మన డీసీపీ చైతన్య ఆమె గన్మ్యాన్ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పట్టుకుంటే సమయంలో ఆమె ఇమీడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కానిస్టేబుల్ పైన దాడి జరుగుతుంది ఇంకా అని ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య 2 రౌండ్లు ఫైర్ చేయడం జరిగింది. ఆ 2 రౌండ్లు ఫైర్తోని ఆ అఫెండరు ఇంజూర్ కావడం జరిగింది. ఒక బుల్లెట్ చేతికి, ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది. ఇమీడియట్లీ మా డీసీపీ అనే గన్మ్యాన్ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది. మన డీసీపీ కూడా మరియు ఆయన గన్మ్యాన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది. వాళ్ళు కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది. వాళ్ళు కూడా ఇమీడియట్గా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము, మన అందరు కూడా ఆయన గురించి ఎవరు ఈయన అఫెండరు, ఎందుకంటే 2 ఉన్నారు, ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది. ఆ ఇంజురీ అయిన పర్సన్ను మొహమ్మద్ ఒమర్ అన్సారీ అని చెప్పి తెలిసింది. ఆయన నేటివ్ ఆఫ్ కామాటిపూరా, బట్ అయితే ఒమర్పై రౌడీ షీట్ కూడా ఉందని తెలిపారు. నిందితుడు ఒమర్పై గతంలో 2 సార్లు పీడీ యాక్ట్ ప్రయోగించాం. 2016లో కామాటిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో, 2020లో హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో పీడీ యాక్ట్ కింద కేసు నమోదయ్యాయి. అలాగే 2 సార్లు ఏడాది పాటు చెంచల్గూడ జైల్లో శిక్ష అనుభవించిన అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. జైలు నుంచి బయటకు వచ్చాక
కాలాపతర్ పోలీస్ స్టేషన్లో మరో 2 కేసులు నమోదయ్యాయని సిపి సజ్జనార్ వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. That's all for now. Keep watching Foresights TV.